సో, ఓకే. నాకొకటి చిన్నది. నేను రీసెంట్‌గా ఒక రీల్ జూసాను. రీల్ జూసి ఆయన్ని అడుగుదామని జెప్పి కాల్ చేద్దామనుకున్నాను. బట్ నాకు ఆయన లిఫ్ట్ చేయరు. అంతకుముందు నేను మాట్లాడాను. ఏదో గ్రహం శాంతించాలంటే సాయంత్రం పూట ఎంతో ఎంఎల్ మందు తాగితే గ్రహం శాంతిస్తదంట. అసలు ఈ గ్రహాల శాంతికి, మందుకి సంబంధం ఏంటనేది నాకు ఆ లాజిక్ అనేది ఇప్పటికి అర్థం ఏం లేదు. అది చెప్పింది అబ్సల్యూట్ నిజమమ్మా. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దాంట్లో ఏంటంటే మనిషికి 2 గ్రహాలుంటాయి. ఒకటి ఆగ్రహం, ఇంకోటి నిగ్రహం. ఓకే. సో, అవన్నీ కూడా శాంతించాలంటే సాయంత్రం తీర్థం పడాలి. తీర్థం పడ్డప్పుడు శాంతిస్తాయి. ఇవి ఆగ్రహాలు అనుకుంటున్నాను నేను. ఇంకోటి అఘోరి మాతను తీసుకొచ్చి పూజ చేయించుకోవాలి. అంతే. ఆవిడ నోరు తెరవని చెప్పి ఒక్క బూడిదేసిందంటే నీ గొంతు అసలు శ్రేయ ఘోషల్ అయిపోతావు. సో, కానీ ఇలాంటి లాజిక్‌లు ఇలాంటి వాళ్ళ మన సొసైటీలో ఉంది. వీళ్ళ సెలబ్రిటీ అంటే ఫస్టు ఒక పాజిటివ్ థాట్ అనేది మనం ఇంకొక గంటలో పోనీ చనిపోతామన్నా, ఇంకోటన్నా కూడా ఇంకో 10 రోజులు బతికిస్తది. బట్ బతుకుదామన్న హోప్ ఉన్నప్పుడు వీళ్ళు చెప్పే దీని వలన అసలుగా దీనికి కూడా ముందుకు కూడా వెళ్ళలేరేమో అనిపిస్తుంది. నేను అవి చూస్తూ ఉన్నా. డెఫినిట్‌గా నేను అడుగుదాము అని అనుకున్నాను. ఒక నా కో యాంకర్ వాళ్ళు దీనిలో చూసాను. ఆ రీల్ కట్ చేసి పెట్టారు. కట్ చేసి పెట్టినప్పుడు నేను ట్రై చేశాను. ఏంటి భూకంపం వచ్చేస్తుందా? భూకంపం నేను చెప్పాను. అది ఎగ్జాక్ట్ అయ్యింది అని చెప్పి ఒకళ్ళు చేశారనమాట. అమ్మా మీకు 2012 డిసెంబర్ 21వ తేదీ 21 యెస్. గుర్తుందా? యుగాంతం అయిపోయింది, వచ్చేసింది అని చెప్పి అన్ని టీవీ ఛానల్స్‌లోనండి ఏం చేయాలి ఇప్పుడు? అయిపోతుంది, అయిపోతుంది. ఎప్పుడో నేను పుట్టకముందు ఎప్పుడు అనుకుంటా. స్కైలాబ్ పడిపోతుంది. స్కైలాబ్ పైనుంచి ఒక ఉపగ్రహం పడిపోతుంది. మన మీద పడిపోతుంది అని చెప్పి అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చేసి ఏమీ లేదు దానికి. జనాల్ని భయపెట్టి ఆ భయాన్ని ఆదాయంగా మలుచుకోవడం అనేది ఇది. ఇప్పుడు నువ్వు ఇక్కడ మందు కొడితే ఆ గ్రహం శాంతిస్తుందా? సో, నాకు ఇన్ని డేస్ నుంచి వాళ్ళు డైవర్స్ తీసుకుంటారు, వీళ్ళు డైవర్స్ తీసుకుంటారు. లేదు ఈ ఎమ్మెల్యే అట్లా, ఆ ఎమ్మెల్యే ఇట్లా ఒక ఇదంతా నడిచింది. నడిచిన తర్వాత సరే అది కరెక్టో, రాంగో పక్కన పెడితే ఏదో తను ఫేమస్ అవ్వడానికో, ఏదో చేయడానికో, డబ్బులు సంపాదించుకోవడానికో ఇంకోటి చేసావు. సరే కరెక్టే దాని సెలబ్రిటీస్ మీద కాబట్టి సరే ఎంతో కొంత వాళ్ళ తిప్పలు వాళ్ళు ఇలాంటివి పట్టించుకోరు. వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుంటారు. బట్ నువ్వు చెప్పే ఇట్లాంటివి విని లేనోళ్ళు కూడా లేనిపోయిన అలవాట్లు చేసుకుంటారేమో అని ఒక నాకు థాట్ అనిపించింది. అరే! ఇప్పుడు నిజంగానే వాడిది అదే రాసో, గ్రహమో ఏదో అయ్యుండొచ్చు. అమ్మో! ఆయన చెప్పాడు అంటే ఆయన చెప్తే పెద్ద పెద్ద సెలబ్రిటీలకే జరిగింది. ఒకవేళ మనం చేస్తే మనకు కూడా నువ్వు పాజిటివ్ చేయకపోయినా పర్లేదు. మన వల్ల ఒకడికి ఉపయోగం లేకపోయినా పర్లేదు గానీ, వాడిని నెగెటివ్ చేసి ఇచ్చేయడం దేనికి అసలకి? దీనికి ఎండ్‌లెస్ కార్డే లేదా? ఎన్ని డేస్ నుంచి చెప్తున్నాము చెయ్యొద్దు, చెయ్యొద్దు. అమ్మా ఇప్పుడు ఆయన చెప్పడం ఆయన్ని మాట్లాడొద్దు అనే హక్కు మీకు లేదు. ఫస్ట్ పాయింట్. మీకు కాదు, నాకు కాదు లేదు. ఆయన నోటికొచ్చినట్టు ఆయన మాట్లాడుకోవచ్చు. దాంట్లో పాయింట్ ఉందా లేదా అనేదే మీరు గ్రహించాలి తప్ప ఆయన ఆయన డైరీలో ఆయన రాసుకోవచ్చు. ఆయన ట్విట్టర్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో నాకు ఈ కల వచ్చింది, భూకంపం వస్తుందని పెట్టుకోవచ్చు. మీరు నమ్మితే అది మీ ఛాందసం తప్ప ఆయన చెప్పాడు ఆయన ఎందుకు తిడతారు? ఏం రకరకాల మంది ఉన్నారు ప్రపంచంలో. అఘోరీలు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటారు. మన దేశం వాక్ స్వాతంత్రం హక్కు ఇచ్చింది. వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కాబట్టి అంటే ఒక అల్లు అర్జున్ గారి డైలాగ్ కూడా గుర్తొస్తుంది. వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది కాబట్టి అవతల వాళ్ళు నువ్వు తిట్టకు. తిట్టలేదు కదా. పాపం ఆయన మా నాన్న ఇక్కడ భూకంపం వస్తుంది, ఆడిపోతాడు, వీడిపోతాడు అని చెప్పి ఆయన నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. పోనీ ఆయనకి కళ వచ్చింది. నా కళలన్నీ కూడా నిజం అవుతాయని నాకు నమ్మకం. అంతెందుకమ్మా మన పెద్దవాళ్ళు చెప్పరా? పొద్దున్న 4 గంటలకు వచ్చిన కళ నిజం అవుద్ది. అర్ధరాత్రి 2 గంటలకు వచ్చిన కళ అయితే 6 నెలలకు నిజం అవుద్ది. ఇలాంటి ఏవో చెప్తుంటారు కదా. మరి అదే ఆయన అది మనం నమ్మినప్పుడు మనం అన్ని మాటలు అనుకుంటాం. దిష్టి తీర్చుకుంటాం మనం సాయంత్రం పోయి. దిష్టిరా అంటారు. నేను మా అమ్మనే కన్విన్స్ చేయలేను. అంతే. ఎవరిని కన్విన్స్ చేయలేను. అంతే. ఇది తరతరాలుగా నరాల్లో ఇంకిపోయిన భావనలు.